వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. భారత్ సైనికుల పరాక్రమం ప్రేరణాదాయకం. కార్గిల్ అమరవీరుల రజతోత్సవ వేడుకలలో అధికారులు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులలో ఆనందం. బకాయి చెక్కులను అందించిన పోచారం. పారిశుధ్యంపై దృష్టి పెట్టండి. రెంజల్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. అధికారులకు ఆదేశాలు. ఆగస్టు నుండి బిఎస్ఎన్ఎల్ నాణ్యమైన సేవలు. నగరంలో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు. జిల్లాలో దడ పుట్టిస్తున్న కుక్కల బెడద. నిధుల దుర్వినియోగానికి ఇది అవకాశం అంటున్న జనాలు. పరిష్కరించాలన్నారు జన వికాస్ సేవా సంస్థ. భారతీయ సైనికుల పరాక్రమం ప్రేరణాదాయకం. వారి త్యాగం నిత్యం స్మరణీయమన్నారు. కార్గిల్ అమరవీరులను స్మరించుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి సేవలను కొనియాడారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకలు జరిపారు. ఎంతో మంది ప్రాణత్యాగ ఫలితమే కార్గిల్ యుద్ధ విజయమని బోధన్ ఆర్డీఓ జి అంబదాస్ రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం బోధన్ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఆర్డీఓ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం ఎంతో మంది జవాన్లు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి కార్గిల్ యుద్ధ విజయాన్ని అందించారన్నారు. 1999లో పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని పాక్ చేసిన ప్రయత్నాన్ని ఆపరేషన్ విజయ్తో కార్గిల్ నుంచి పాక్ సైనికులను తరిమికొట్టారన్నారు. అప్పటి అమరులైన భారత జవాన్లను స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ ఈ రోజుతో రజతోత్సవం జరుపుకున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వీరులను స్మరించుకోవాలన్నారు. యువతలో చిన్నతనం నుంచి దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు. భారతీయ సైనికుల పరాక్రమం ప్రేరణాదాయకం. వారి త్యాగం నిత్యం స్మరణీయమని ఏసీపీ పి శ్రీనివాస్ అన్నారు. దేశ సరిహద్దులో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ తమ ప్రాణాలకు తెగించి శత్రువుల కుట్రలను తిప్పికొడుతూ దేశ ప్రజలకు రక్షణగా నిలుస్తున్న మన దేశ సైనికుల పోరాటం అసామాన్యం, అనితర సాధ్యమన్నారు. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అమర జవానులకు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అలాగే బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సురేష్ కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకలలో ప్రసంగించారు. అలాగే విధి నిర్వహణలో మృతి చెందిన గంగా ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే విధి నిర్వహణలో మృతి చెందిన గంగా ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే వారి తల్లిదండ్రులను సన్మానించారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకలలో నిర్వహించిన వ్యాస రచన, ఉపన్యాస, దేశభక్తి గేయాల పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకలు పురస్కరించుకుని బోధన్ డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సురేష్, జిల్లా మహిళా సంక్షేమాధికారిని ఎస్కే రసూల్ బి, సిడిపిఓ జానకి, మాజీ కెప్టెన్ వై శ్రీనివాస్, ఎన్సీసీ లెఫ్టినెంట్లు డాక్టర్ వి నర్సింహులు, నాగేశ్వరరావు, శైలు, అధ్యాపకులు. నమస్తే అందరికీ కూడా. నా పేరు ధర్మానాయక్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఎంతో ఘనంగా బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించుకోవడం జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో మేము కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ చౌరస్తా వరకు వెళ్ళి అక్కడి నుంచి ఓవైపు మేము అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మన ఆర్డీఓ బోధన్ మరియు ఏసీపీ మరియు ఇతర జిల్లా అధికారులందరూ కూడా హాజరయ్యి యువతకు, విద్యార్థులకు, ఎన్సీసీ క్యాడెట్లకు మన యొక్క కార్గిల్ అమరవీరులు మరి ఏ విధంగా విరోచితమైనటువంటి పోరాటం చేశారు అనే అంశాలను కూలంకషంగా తెలియజేసి దేశభక్తి ప్రతి ఒక్కరిలో కూడా పెంపొందించే విధంగా వారు క్షుణ్ణంగా అన్ని విషయాలను కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు నాటికి 25 ఏళ్ళు కార్గిల్ విజయ్ దివస్ అనేది ఈరోజు మనం 25 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. బాగా దేశవ్యాప్తంగా మరియు నలుమూలలంతా కూడా ఈ వేడుకలను అంబరాన్ని అందుతున్నాయి. చాలా బాగా నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి పెంపొందించుకోవాలి. మన యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో విరోచితమైనటువంటి పోరాటం చేసి 1999లో వాళ్ళు ఆ కార్గిల్లో మరియు లడఖ్లో పాక్ అక్రమదారులను, చొరబాటుదారులను తరిమి కొట్టి విరోచితమైన పోరాటం చేసి చాలామంది అసురు భాషారు. వాళ్ళందరికీ కూడా మేము జోహార్ తెలుపుకుంటున్నాం. అదేవిధంగానే మా యొక్క బోధన్ డిగ్రీ కళాశాలలో చదువుకున్నటువంటి గంగాప్రసాద్ అతను జవాన్ అనుకోకుండా ఓవైపు జవాన్గా ఉండగా అతను చనిపోతే అతనికి నివాళులర్పించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము సన్మానం చేసుకోవడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో బాన్స్వాడ నియోజకవర్గం టాప్ లో ఉండింది. ఇంటి నిర్మాణం జరిపిన ఎన్నికల కోడ్ వల్ల చెక్కులను అందించలేకపోయారు. ఎమ్మెల్యే పోచారం శుక్రవారం లబ్ధిదారులకు పెండింగ్ చెక్కులను అందజేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఏఎస్ ప్యాలెస్ కళ్యాణ మండపంలో బోధన్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులు పాల్గొని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటగిరి మండల లబ్ధిదారులతో పాటు రూద్రూర్, చందూర్, వర్ణి మండలాల పలు గ్రామాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో 11,000 డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసుకోవడం జరిగిందని అన్నారు. అలాగే అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులు మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, హౌసింగ్ ఏఈ నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, పొత్తింగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచిసిద్దు, మాజీ ఎంపీ గంధపు పవన్ కుమార్, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ కల్లూరి సిరాజుద్దీన్, జిల్లా డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్, కోటగిరి గ్రామాధ్యక్షులు ఆనంద్, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో పడిపోతాయి, పాములు తేళ్ళు వస్తాయి, ఎండాకాలం వస్తే గుడిసెలు కాలిపోతాయి, వర్షాకాలం వస్తే మట్టి కూడా ఊరిపోతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను తిరిగినటువంటి గ్రామాలు కాబట్టి, ప్రతి గల్లి తిరిగాను కాబట్టి నాకు ఐడియా ఉంది, కళ్ళాలు చూశాను కాబట్టి. ఏమైనా సరే మనం దొంగతనం చేస్తలేము, గరీబ్ గారు తింటున్నాం, మనం మోసం చేస్తలేము, దోసుకు తింటలేము అనే మొండి సంకల్పంతో, ఏదైతే కాదని చెప్పి మొండి సంకల్పంతో సొంత జాగాలో ఇల్లు కట్టుకునేటువంటి పథకం ఎక్కడ నడుస్తుంది అంటే ఒక్క బాన్స్వాడ కాన్సెప్ట్ నడుస్తాం. ఎక్కలేదు, రాష్ట్రం ఎక్కలేదు. కొన్ని ఇంటి కట్టారు, కాంట్రాక్టర్ ద్వారా కొన్ని కట్టిన ఇల్లు ఉన్నాయి, కానీ సొంత జాగాలో కట్టుకునేటువంటి జీవం ఇప్పటికి లేదు. మనోధైర్యంతో కట్టించాం. నేను 11,000 ఇల్లు మంజూరు చేస్తే 4,000 ఇళ్ళే మేము కట్టించాం. 7,000 ఇల్లు సొంత కట్టుకునే ఉన్నాయి. 11,000 घर में, घरों में 4,000 घर हम बन के दिए कॉन्ट्रैक्टर का हिसाब से लोग पकड़कर, बाकी 7,000 ఎంతో కష్టపడి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రభుత్వంలో డబ్బులు లేకున్నా ఇక్కడ ఉండే సమస్య చూసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా మీరు ఏం చేస్తారో కానీ నాకు మాత్రం మా డబుల్ బెడ్రూమ్ బిల్ ఇప్పించండి అని చెప్పి తీసుకొని వచ్చి నేరుగా చెక్కుల ద్వారా మిమ్మల్ని ఇవ్వడం కోసం ఈ వేదికను ఏర్పాటు చేసి
మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మాజీ స్పీకర్ గారు, మరి మీకు తెలుసు ఇక్కడ వేదికపై ఉన్న వాళ్ళ పేర్లు అందరి పేర్లు చెప్పేశారు. మాకు అంత అంటే కొన్ని చెప్తాము కొన్ని మరుస్తామని మేమేం చేస్తామంటే ఇక అందరికీ కూడా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, అధికారులకు, పాత్రికేయులకు, మరి ఇక్కడ చెక్కుల కోసం వచ్చినటువంటి అక్క జిల్లాలకు ఉన్న పరిస్థితిలో రుణమాఫీ మీదనే ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వం ఏవైతే గ్యారెంటీలు ఇచ్చారో ఆ గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయడం కోసం మరి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని మంచి ఉద్దేశంతో నడుస్తుంది. కాబట్టి నేను సైతం మీతో పాటు కాంగ్రెస్ పార్టీలో మరి ఇవాళ ప్రజల కోసం, రైతుల కోసం మేము ఎప్పుడు చేసినా ప్రజల కోసమే పనిచేస్తానని తప్పించి మన సీనన్న గారు మనతో పాటు పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రెంజల్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడులలో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రెంజల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సితో పాటు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ముందుగా వీరన్నగుట్ట తండాలోని జిల్లా పరిషత్ హైస్కూల్, తెలుగు, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, నీరు వృధా అవుతుండడాన్ని గమనించి అధికారులపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుద్ధ్య పనులు జరిపించి అపరిశుభ్రతను పారద్రోలాలని ఎంపీడీఓ, ఎంపీఓలను ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, వృధా నీటిని భూమిలో ఇంకించేందుకు వీలుగా ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను సైతం సందర్శించి మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు. వంటగది, వరండా, అదనపు గదులు, వాటర్ సమ్, టాయిలెట్స్ తదితర నిర్మాణాలు, మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా జరుగుతుందా, వాటర్ సప్లై కనెక్షన్ ఉందా అని ఆరా తీశారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని, పనులు పూర్తయిన వాటికి ఎంబీ రికార్డులు చేసి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. పాఠశాలలతో పాటు పీహెచ్సీ పరిసరాలు సైతం పిచ్చి మొక్కలతో నిండి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య పనులు జరిపించాలని, ప్రత్యేకించి పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. లేని పక్షంలో పాములు, ఇతర క్రిమికీటకాల వల్ల విద్యార్థులకు ప్రమాదం జరిగేందుకు అవకాశాలు ఉన్నందున తక్షణమే శానిటేషన్ పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. 2 రోజుల్లో పారిశుద్ధ్య వ్యవస్థను చక్కదిద్దాలని చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలతో తనకు నివేదిక సమర్పించాలని ఎంపీడీఓను ఆదేశించారు. వారం రోజుల్లో తాను మళ్లీ ఆకస్మిక తనిఖీకి వస్తానని, పరిస్థితిలో మార్పు కనిపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆయా కార్యాలయాల ఆవరణలు శుభ్రం చేయించి విరివిగా మొక్కలు నాటాలని హితవు పలికారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు కలెక్టర్ను కలిసి తమ సమస్యలను నివేదించగా వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయగౌడ్, రెంజల్ మండల ప్రత్యేక అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఎంపీఓ మహమ్మద్ రఫీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బలరాం తదితరులు ఉన్నారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ముందుకొచ్చింది. BSNLలో ప్రస్తుతం 2G మరియు 3G సేవలు వినియోగిస్తున్నామని, వచ్చే నెల నుండి 4G సేవలు స్వదేశీ పరిజ్ఞానంతో చేయబడ్డ ఎక్విప్మెంట్ ద్వారా అందజేస్తున్నామని BSNL DGM జగరాం తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో BSNL ప్రస్తుత 2G, 3G సేవలు ఉన్నాయని, ఆగస్టు నుండి 4G సేవలు అందిస్తున్నామని, ఉమ్మడి జిల్లాలో 270 టవర్ల ద్వారా 2G మరియు 3G అందిస్తున్నామని, అలాగే ప్రస్తుతం 4G ఎక్విప్మెంట్ తో సేవలు అందిస్తామని తెలిపారు. BSNL ఉద్యోగులు గాంధీ చౌక్ నుండి బస్టాండ్ మీదుగా NTR చౌరస్తా, పెద్ద బజార్ మీదుగా ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
గతంలో కంటే ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీతో ఫైబర్ టు ద హోమ్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అతి తక్కువ ధరలకు వచ్చే నెల నుండి హై స్పీడ్ టెక్నాలజీతో అందిస్తామని వారు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వేరే నెట్వర్క్ల కన్నా బిఎస్ఎన్ఎల్ అతి తక్కువ ధరలకే అందిస్తామని వారు ఈ అవగాహన సదస్సులో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎంలు సీతారాం, రామ్, సుధీర్, మారుతి, రమేష్ మరియు ఎస్డీఈలు సతీష్, రూప్ల, సుధాకర్ మరియు బిఎస్ఎన్ఎల్ అధికారులు, సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దానికి బిఎస్ఎన్ఎల్ తరఫున నమస్కారాలు. నేను జగరామ్, డీజీఎం బిఎస్ఎన్ఎల్. ఈరోజు మేము బిఎస్ఎన్ఎల్ అవగాహన ర్యాలీ నిజామాబాద్ పట్టణంలో చేయడం జరిగింది. ఇది చాలా మంచి స్పందన ప్రజల నుంచి వచ్చింది. మేము బిఎస్ఎన్ఎల్ ద్వారా మేక్ ఇన్ ఇండియా ద్వారా 4G సేవలని అందుబాటులోకి తెస్తున్నాము. ఇది పూర్తిగా స్వదేశీ పరికరాలతో చేస్తుంది అండ్ మంచి నెట్వర్క్. ఇది రాబోయే తరాలకి మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాను. మనం ఉమ్మడి జిల్లాలో దాదాపు 270 టవర్లను మనం పెట్టబోతున్నాము. ఫర్దర్గా కూడాను అడిషన్స్ జరగబోతున్నాయి. అండ్ మా తారీఫ్ విషయానికి వస్తే మిగతా ఆపరేటర్ల కంటే చాలా చౌకైన తారీఫ్, కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే తారీఫ్ బిఎస్ఎన్ఎల్ ఉంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మేము గత 15 రోజుల నుంచి చూస్తున్నాము, మంచి స్పందన వస్తుంది. బిఎస్ఎన్ఎల్కి చాలామంది కస్టమర్స్ మాకు యాడ్ అవుతున్నారు. వారి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మొబైల్ సర్వీస్తో భాగంగా మేము ఫైబర్ టు హోమ్ కూడా ఇస్తున్నాము. అవి డాటాతో పాటు ఫ్రీ వాయిస్ కూడా అందిస్తున్నాం. దీని ద్వారా మారుమూల గ్రామ పంచాయతీలకు కూడాను దీని ద్వారా ఈ సర్వీసెస్ ద్వారా మేము నెట్ కనెక్టివిటీ అండ్ వాయిస్ కనెక్టివిటీ రెండు కూడా ఇస్తున్నాము. అది కూడాను మిగతా వాళ్ళకంటే చాలా సులువైన తారీఫు, చాలా చౌకైన తారీఫు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను బిఎస్ఎన్ఎల్తో జత కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇటువంటి మంచి ఒక ట్రాన్స్పరెన్సీ గల తారీఫు ఇవన్నీ కూడాను బిఎస్ఎన్ఎల్ ద్వారా గవర్నమెంట్ ద్వారా మనం అందిస్తున్నాము. అండ్ బిఎస్ఎన్ఎల్ అంటేనే మన నెట్వర్క్, బిఎస్ఎన్ఎల్ అంటే నాది అని చెప్పుకునే నెట్వర్క్ ఏదన్నా ఉంది భారతదేశంలో అంటే ఓన్లీ బిఎస్ఎన్ఎల్. కాబట్టి ఈ మన నెట్వర్క్ని మనమే కాపాడుకోవాలి. అందరికీ కస్టమర్స్ అందరికీ కోరుకునేది ఏంటంటే సునకానికి ఉన్న విశ్వాసం మానవులకు ఉండదంటారు. గతంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి కాపల కోసం కుక్కలను పెంచుకునేవారు. మారుతున్న కాలంతో మార్కెట్లోకి వచ్చిన హైబ్రిడ్ జాతి కుక్కల పెంపకం పెరిగింది. గ్రామ సింహాలు పేరొందిన వీధి కుక్కలను పట్టించుకునేవారు లేకుండా పోయారు. దీంతో ఇవి కాస్త స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీధి కుక్కల సంతతి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా డజన్ల సంఖ్యలో కుక్కలు దర్శనమిస్తున్నాయి. కుక్కలు పోట్లాడి మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. కుక్కలను గతంలో చంపేవారు. జంతు ప్రేమికుల వల్ల కుక్కలను చంపడం మానేశారు. దీంతో వీటి సంతతి మరింత పెరిగింది. ఇక్కడ పడితే అక్కడ స్వైర విహారం చేస్తున్నాయి. వీటి బారిన పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోగా పెద్దలు గాయాల పాలవుతున్నారు. కుక్కల నియంత్రణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ తరుణం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో సైతం యానిమల్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి కుక్కలకు ఆపరేషన్ చేసి కుక్కల సంతతి తగ్గిస్తామని చెప్పి మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేసిందన్న ఘనతను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మూటగట్టుకుంది. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఎవరూ ప్రశ్నించలేకపోయారు. తాజాగా నగరంలో కుక్కల బెడద మరింత పెరగడంతో ఇటీవల నగర మేయర్, కమిషనర్ తదితర అధికారులు కలిసి కుక్కల నియంత్రణ చర్యలను చేపట్టారు. డీబీసీ సెంటర్లో వీధి కుక్కలను పట్టుకుని వచ్చి వాటిని ఏబీసీ సెంటర్లో ఆపరేషన్ చేసి 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి తిరిగి వదిలివేస్తున్నారు. 3 రోజుల పాటు కుక్కలకు పాలు, పెరుగు, అన్నం పెట్టేందుకు గాను ఒక నిర్వాహకుడిని ఏర్పాటు చేశారు. వీధి కుక్కల నిర్వహణ కోసం వాటిని పట్టేందుకు ఒక బృందం మరియు వాటి శస్త్రచికిత్స జరిపేందుకు హైదరాబాద్ నుండి వైద్యులను రప్పించడం వల్ల కుక్కల నియంత్రణ ఏమో గాని బల్దియాకు పన్నుల రూపంలో కట్టిన ప్రజాసొమ్ము వృధా అవుతోందని భావిస్తున్నారు. గతంలో చేసిన ఆపరేషన్లు తక్కువైతే బిల్లులు ఎక్కువ పొందారని ప్రస్తుత మేయర్, అప్పటి మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఎదురుదాడి చేసి తప్పించుకున్నారు. అసలు ఈ నియంత్రణ పేరిట కాసులను కాజేయాలన్న స్కీమ్కు తెరలేపారు అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గతంలో రోడ్లపై తిరిగే పశువులను సైతం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వాటిని ఇక్కడికి తరలించి
పశుగ్రాసం, తాగునీటి సౌకర్యం కల్పించాలని, బల్దియా సిబ్బంది ఆధార్ కార్డు చూపితే వారికి పశువులను అప్పగించాలని, ఇదంతా షాడో మేయర్ కనుసన్నలలో జరుగుతున్న తతంగమని చెవులు కొరుక్కుంటున్నారు. ఇకనైనా మున్సిపల్లో జరిగే అవినీతికి కళ్ళెం పడుతుందో లేక పెట్టిరెగిపోతుందో వేచి చూడాల్సిందే. నవీపేట్ కేంద్రంలో కుక్కల బెడద, సీజనల్ వ్యాధులు మరియు వివిధ సమస్యలపై జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో గ్రామ యువకులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. నవీపేట్ మండల కేంద్రంలో కుక్కల బెడదతో పాటు పలు సమస్యలు పరిష్కరించాలని జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ తెడ్డు పోషెట్టి యువజన నాయకులతో కలిసి పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ నవీపేట్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని రోజుల నుండి కుక్కల బెడద, సీజనల్ వ్యాధులు, పలు కాలనీలలో స్తంభాలకు లైట్లు లేకపోవడం, మురికి కాలువ, త్రాగునీటి వివిధ సమస్యలపై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రతి శనివారం రోజున మేకల సంత కావడంతో మేకల ద్వారా వచ్చినటువంటి కుక్కలను వ్యాపారస్తులు వదిలేసి వెళ్లిపోవడంతో గ్రామంలో రోజురోజుకు కుక్కల బెడద పెరిగిపోతోంది అని, ఈ మధ్య కాలంలో ప్రతి ప్రాంతంలో పలువురు విద్యార్థులకు, చిన్నపిల్లలకు కుక్కలు కరవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పలు కాలనీలలో స్తంభాలకు వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి సమయంలో చీకటి ఉండడంతో ప్రజలు తిరిగి ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. శివాజీనగర్ కాలనీలో గ్రామ పంచాయతీ సరఫరా చేసి నీళ్లు తప్ప మిషన్ భగీరథ త్రాగే నీళ్లు రాకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందికి గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు జనార్దన్, సద్దం, జడల నరేష్, డాంగి సందీప్, నర్సింలు, ఈర్నల సత్తి, కోనేరు నరేష్, దయానంద్, అశోక్, రాము, సైబుల్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. అయితే నవీపేట్లోని మేజర్ గ్రామ పంచాయతీ ఇది గత కొన్ని రోజులుగా వివిధ సమస్యలతోని గ్రామ ప్రజలు ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్థానిక మండలాధికారి గారికి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వారి ఆదేశాల మేరకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి రవీందర్ నాయక్ గారికి మరి అదేవిధంగా జీపీ కార్యదర్శికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దర్యాపూర్ కానీ శివాజీనగర్, నవీపేటకు చెందినటువంటి యువకుల ఆధ్వర్యంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కార్యదర్శి గారికి ఒక 7-8 డిమాండ్లతోని ఒక వినతి పత్రము ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్లు ఏంటంటే గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే మేకల వ్యాపారం అయితే ఉందో దాని ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులు, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి 10-20 కుక్కలు పెంచుకున్నటువంటి వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత మేకలు పెంచుకున్నటువంటి వాళ్ళు వెనుక 1-2 కుక్కల్ని తీసుకొచ్చిన తర్వాత మేకలు కానీ గొర్రెలు కానీ అమ్ముకున్న తర్వాత వాటిని ఇక్కడనే వదిలిపోవడం మూలంగా నవీపేటలో రోజుకు అనేది ఇవాళ ఒక్కొక్క ఏరియాకు 10, 20, 30, 40 అట్లా కుక్కలు అనేది పెరిగిపోతూ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే గత వారం 10 రోజులుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వివిధ ప్రాంతాలలో కూలిపోయినటువంటి ఇళ్లతో పాటు కొద్దిగా ఇబ్బంది ఎదురవుతున్నటువంటి అనేక మంది పేదలకు మరి వాళ్ళ ఇబ్బంది కలుగుతూ మరి ఎక్కడ ఉండాలనే పరిస్థితి లేకున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళకు కోరడం ఏంటంటే ఇమీడియట్గా ఆ పరిష్కారం కొరకు వాళ్లకు సూచనలు, సలహాలు ఇచ్చి అధికారికంగా ప్రభుత్వ పరంగా ఏమొస్తుంది అనేది వారికి సాయం చేస్తూ మరి వాళ్ళను వేరే ప్రాంతాలకు ఉండే విధంగా ఇచ్చేయడాన్ని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఏంటంటే ఈ మేజర్ గ్రామ పంచాయతీలో అక్కడక్కడ ఏదైతే మెయిన్ సెంటర్లలో హాస్పిటల్ కావచ్చు, స్కూళ్ళ దగ్గర కావచ్చు, మెయిన్ రోడ్లు కావచ్చు, ఈ కరెంటు సమస్య అనేది లైట్లు పోవడం, కొన్ని దగ్గర ఇబ్బంది కలగడం, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా తక్షణమే పరిష్కరించాలని కార్యదర్శి గారికి దృష్టికి తీసుకురావడం. ఏదైతే మిషన్ భగీరథ గత అనేక సంవత్సరాలుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కావచ్చు, మరి లేకపోతే ట్రాన్స్ఫర్లు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఈ గ్రామ పంచాయతీ ద్వారా కరెంట్ ఆఫీసర్లకు ఏఈ గారికి ఒక లెటర్ పెట్టి మరి ట్రాన్స్ఫర్ల చుట్టూ మరి వాళ్ళ ఫినిషింగ్ చేయాలని కోరుతా ఉన్నాం. మరి ఇవన్నిటికి కూడా ఏంటంటే స్థానికంగా మండలాధికారులను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ కూలీలతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బందిని మరి వాడుకొని ఈ చెత్త చెదారం కానీ ఇవన్నీ పేరుకపోయినటువంటి పరిస్థితి, దోమల బెడద, ఎందుకంటే వర్షాలు పడాయి, దీంతో డెంగ్యూ వ్యాధితో పాటు మిగతా వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మరి స్థానిక కార్యదర్శి గారికి ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోతే మరి అదేవిధంగా స్థానిక ఎండిఓ గారికి కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది. ఆ నిర్మించినటువంటి టాకీల ద్వారా ప్రజలకు మంచినీళ్ళు అందించే పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మరి గ్రామ పంచాయతీ వాళ్ళు కావచ్చు, సమన్వయం లేకపోవడం మూలంగా శివాజీనగర్తో పాటు ఇంకో కొన్ని దగ్గరలో టాకీలు అట్టనే ఉండిపోవడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా పరిష్కరించి ఈ గ్రామ పంచాయతీ ద్వారా ఇస్తున్నటువంటి నీళ్లను కాకుండా మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లను కూడా ఖచ్చితంగా ప్రజలకు ఇస్తే కొద్దిగా లాభం జరుగుతుంది. వాళ్ళకు ఏదైతే 4 ఇది ముంపు గ్రామానికి రెవెన్యూ రికార్డులో ఉంది.
అతి భారీ వర్షాలు కురిసిన సమయంలో ఈ గ్రామస్తులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వర్షాకాలం అనంతరం గ్రామానికి పంపుతారు. ఇలా ఎన్నో ఏళ్లుగా బిక్కుమంటూ కాలం గడుపుతున్న ఈ గ్రామస్తులపై ఇప్పటికీ చిన్న చూపే. అనుకోకుండా వచ్చిన వరద వల్ల నదిలోనే చిక్కుకున్నారు పశువుల కాపరులు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని సాలూరా మండల పరిధిలోని ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మంజీరా నది తలపున ఈ గ్రామంలో అందరూ వ్యవసాయదారులే. గ్రామంలో ఉంటూ వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల మంజీరాలోకి పెద్దగా వరద రాలేదు. మందిర్నకు చెందిన పశువుల కాపరులు మేత కోసం మంజీరా నది అవతల ఒడ్డుకు చేరుకున్నారు. మధ్యాహ్న సమయంలో మహారాష్ట్రకు చెందిన నయా నది ఉధృతి పెరగడం నీటిని దిగువకు వదిలారు. దీంతో మంజీరాలో నీటి ప్రవాహం పెరిగింది. పశువులను ఇంటికి తీసుకొస్తున్న సమయంలో నీటి ఉధృతిని చూసి కనీసం కబురు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడి నుండి ఈ గడ్డకు రావాలని సంకల్పించుకున్న వారు సాహసం చేశారు. నది దాటే ప్రయత్నంలో నీటిలో చిక్కుకున్నారు. నీటి ప్రవాహం మధ్యాహ్నం వరకు పెరగడంతో ముగ్గురు నీటిలో చిక్కుకున్నారు. దీంతో స్థానికులు సమాచారం పోలీసులకు అందించారు. వెంటనే అప్రమత్తమైన రూరల్ సిఐ నరేష్, ఎస్ఐ నాగనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని గజయితగాళ్ల సహాయంతో ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గ్రామస్తులు పోలీసులను మరియు గజయితగాళ్లను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులను మేపేందుకు నదులు, కాలువలు ప్రవహించే ప్రాంతంలోకి వెళ్లవద్దని పోలీసులు సూచించారు. మాజీ సర్పంచ్ రవి, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సాయంత్రం చీకటి పడేంత వరకు అక్కడే ఉండి నీటిలో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీసుకురావడంతో పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా భావించారు. సకాలంలో స్పందించి గజయితగాళ్ల సహాయంతో రక్షించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కూడా తెలియజేసేది ఏంటంటే ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా దయచేసి ఎవరు కూడా నదిలోకి ఈ పశువులను కానీ అలాగే ఈ గొర్రెలు ఇవన్నీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి మేపడానికి కొంతమంది వెళ్ళడానికి ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఎవరు కూడా నది లోపలికి వెళ్ళకూడదు. ప్రవాహం ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించినప్పుడు కనుక బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అలాగే కొన్ని ఇల్లు కూడా కూలిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇళ్లలో ఎవరు కూడా ఉండకూడదు. ఏవైనా వేరే షెల్టర్ పాయింట్స్ ఎవరైనా మీరు ఒకవేళ మమ్మల్ని సంప్రదించినా మేము వేరే షెల్టర్ పాయింట్స్ ఏవైనా మేము ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ షెల్టర్ పాయింట్లలో కనుక ఉండాలి. అలాగే మిగతా ఈ చైన్లలోకి వెళ్ళే వాళ్ళు కానీ వాగులు దాటడానికి ప్రయత్నించడం కానీ ఇటువంటి ఏవి చేయకూడదు. ప్రవాహం చూసుకొని చిన్న ఈ వ్యవసాయ పనులకు కూడా వెళ్ళాలి. అంతే తప్ప ఈ వర్షం బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో దయచేసి ఎవరు కూడా ఈ ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి వాగులు దాటడానికి కానీ నదులకు ఇటువైపు వెళ్ళకూడదని చెప్పేసి మేము ప్రజలందరికీ మధ్యాహ్నం మా గ్రామానికి చెందినటువంటి ఒక ముగ్గురు పశువుల కాపర్లు ఏంటంటే మా మంజిరా అవతల ఒడ్డుకున్నటువంటి మా అందరం శివార్లోనే పశువుల మేతకు పశువులను తోలుకొని వెళ్ళడం జరిగింది. మరి అనుకోని పరిస్థితుల్లో మరి ఈ యొక్క మహారాష్ట్ర నుంచి వచ్చే మనాడి వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో మరి వాళ్ళు నది మధ్యలో చిక్కుకోవడం జరిగింది. ఇంతలోనే ఇమీడియట్గా మా గ్రామానికి చెందినటువంటి యువకులు కానీ మేమంతా ఇమీడియట్లీ స్పందించి మరి 100 డయల్ కాల్ చేయగా వెంటనే అటు పోలీస్ శాఖ వారు కానివ్వండి, అలాగే సిఐ, ఎస్ఐ సార్లు కూడా ఇమీడియట్లీ స్పందించి మరి అలాగే గ్రామస్తులు కూడా ఇమీడియట్లీ స్పందించి పక్కన గ్రామాలైనటువంటి ఏస్కి గ్రామం నుంచి ఇమీడియట్లీ గజాయితగాలైనటువంటి జాలాలను రప్పించి వాళ్ళనంతనే అప్రమత్తం చేసి మరి వాళ్ళని క్షేమంగా రక్షించి ఒడ్డుకు చేర్చడం జరిగింది. అయితే పోలీస్ శాఖ వారు కూడా మా గ్రామస్తులకు, ఎందుకంటే మా మందరణంగానే మా వరద ముంపు గ్రామం అని మొత్తం గవర్నమెంట్ రికార్డులో ఉంది కాబట్టి వారు కూడా ఈ వర్షాకాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా గ్రామానికి వచ్చేసి మరి గ్రామస్తులకు అప్రమత్తం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ కొందరు ఏంటంటే నీళ్లు ఇంకా నిజాం సాగర్ నిండలేదు కదా అన్న ఒక భావంతో ఆ పక్కన కొద్దిగా మేత ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో పశువుల కాపర్లు కానివ్వండి, ఈ గొర్రెల వారు కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ అనుకోని పరిస్థితిలో ఈ లేండి కానీ మన్నాడి వాగులు ఒకసారి ఉధృతంగా మరి సడన్గా రావడంతో ఇటువంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా మరి ఈ చిన్న సంఘటన మరి అందరు సేఫ్గా వచ్చినాం కాబట్టి చాలా భగవంతుడి మనం ఇది ఉంది కాబట్టి అందరూ సంతోషించడం. కానీ ఈ యొక్క చిన్న సంఘటనతో కనుక కూడా మన గ్రామస్తులంతా మేల్కొని ఖచ్చితంగా ఈ వర్షాకాలం వెళ్ళేలోపు మన మంజీరా నది ఒడ్డుకు మన పశువులను కానీ గొర్రెలను కానీ మేపకానికి పోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా మరి మా గ్రామస్తుల పట్ల
మరి ఎంతో హృదయంతో వెంటనే స్పందించి మరి ఇక్కడికి అందరినీ అప్రమత్తం చేసిన పోలీస్ శాఖ. విద్యుత్ శాఖలో పలు పనుల కోసం కాంట్రాక్ట్ అప్పగిస్తారు. ఇది దక్కించుకున్న వారు వారి వద్ద ఉన్న కార్మికులతో కలిసి పని పూర్తి చేసి డబ్బులు పొందుతున్నారు. ఇక్కడ మరో కాంట్రాక్టర్ రాకూడదనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించారు. చివరకు విచారణ మొదలైంది. బాన్స్వాడలో కాంట్రాక్ట్ విషయంలో విద్యుత్ అధికారి డిఈ కామేశ్వరరావుపై విచారణ జరిపారు విజిలెన్స్ అధికారులు. కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇవ్వడం విషయంలో పక్షపాతి ధోరణి వహిస్తున్నాడని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు కాంట్రాక్టర్లు. ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని విజిలెన్స్ అధికారి రాజ్ భరత్ రెడ్డి తెలిపారు. ఒకే కాంట్రాక్టర్ కు పనులు అప్పగిస్తూ మిగతా కాంట్రాక్టర్లకు మొండిచేయి చూపడంపై డిఈ అనేక రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చివరికి తమకు పని కల్పించడం లేదని కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలుపెట్టారు. కామారెడ్డి మా ఏపీటీఎస్ విజిలెన్స్ నిజామాబాద్కి కామారెడ్డి జిల్లా కాంట్రాక్టర్స్ తరఫున ఒక కంప్లైంట్ వచ్చింది, అనానమస్ పిటిషన్ బాన్స్వాడ డిఈ గారి పేరు మీద. సో దానిలో ఎంక్వైరీలో భాగంగా ఇలా బాన్స్వాడకి వచ్చాము, ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ ఎంక్వైరీ ఇంకా 2-3 డేస్ కొనసాగుతుంది. ఎవరి మీద? బాన్స్వాడ డిఈ గారి మీద, కామేశ్వర. అనానమస్ పిటిషన్ అంటే అందులో కాంట్రాక్టర్స్ విషయంలో కొంచెం పార్షియాలిటీ జరుగుతుందని చెప్పి ఇచ్చారు. దాని విషయంలో ఎంక్వైరీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. డిఈ గారు ఒక్కరి పార్షియాలిటీ. నిజామాబాద్ నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వారి ఆర్టిస్ట్రీ షోను మేయర్ ప్రారంభించారు. అతివలు మెచ్చే విధంగా నగల తయారీలో ఈ షోరూం ప్రత్యేకతని సంతరించుకున్నారు. నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూంలో ఆర్టిస్ట్రీ షోను మేయర్ దండు నీతి కిరణ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్తో కలిసి ప్రారంభించారు. షోరూంలో కొత్త మోడల్స్ ను తిలకించారు. ఈ షో ద్వారా వందల రకాల డిజైన్స్ అందుబాటులో ఉన్నాయని, షో ఈ నెల 25 నుండి 28 వరకు ఉంటుందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్పొరేట్ రంగంలో నిజామాబాద్ ముందుకు దూసుకుపోతుందన్నారు. మగువల అందాన్ని మరింత పెంచే విధంగా మలబార్ నగల దుకాణదారులు నగలను తయారు చేసి అందుబాటులో పెట్టారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుకాణ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. రెండు కూడా ఎంతో ముందుకు దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఏవైతే నచ్చుతాయో అవి మన దుస్తులు కానివ్వండి, లేదంటే సంప్రదాయమైనటువంటి దుస్తులు, అలాగే ఆభరణాలంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రజలందరికీ కూడా తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ప్రతి ఒక్క జ్యువెలరీ షాప్స్ పెద్దవి ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా ఎప్పటికప్పుడు వాళ్ళు సరిదిద్దుకుంటూ మరి ముందుకు చాలా కొత్త ట్రెండీ వెరైటీస్తో వస్తూ ఉన్నారు. మరి అదే కోణంలో చూసుకుంటే ఈరోజు మన నిజామాబాద్లో ఉన్నటువంటి మలబార్ గోల్డ్లో ఆర్టిస్ట్రీ అని కొత్త షోని ఈరోజు మేము ప్రారంభం చేయడం జరిగింది. నేను అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, ప్రతిమారాజ్ గారు, అలాగే శైలజ మ్యామ్ గారు, అలాగే మా కొలీగ్స్ వాళ్ళందరూ కూడా చుట్టాలంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉన్నాయి చూడడానికని చాలా ఎగ్జైటింగ్గా వచ్చి అక్కడందరూ కూడా చూస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి డిజైన్స్ ఉన్నాయి. ఏవైతే మొత్తం 1000 రకాల డిజైన్స్ వచ్చాయి మొత్తం పెద్ద హారాలలో అని చెప్పి షాప్ వాళ్ళంతా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎంతో కష్టపడి ఈ డిజైన్స్ 1000 డిజైన్స్ చేయాలి అంటే మామూలుగా ఉండదు, చాలా కష్టపడాలి. దాంట్లో చాలా నైపుణ్యం అన్నటువంటి ఆర్టిస్టులు వచ్చి వాళ్ళ నైపుణ్యంతో ఈ రకరకాలైనటువంటి డిజైన్స్ తయారు చేశారు. అవి చూడడానికి అసలు 2 కళ్ళు చాలడం లేదు, చాలా అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా చాలా రకాలు ఇప్పటికీ 3-4 రకాలైనటువంటి ట్రెండీ డిజైన్స్ వాళ్ళు షోస్ చేశారు. ప్రతి దాంట్లో కూడా నేను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది 4వ సారి 5వ నేను రావడము. ప్రతిసారి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవ్వాల్సిన టైం వచ్చింది. శ్రావణ మాసం ముందు మలబార్ గోల్డ్లో ఆర్టిస్ట్రీ అనే ఒక షోని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షోలో వాళ్ళు రకరకాల నగలను డిస్ప్లేకి పెట్టారు. ఒక్కొక్క ఐటెం కూడా చాలా మెటిక్యులస్గా చేసి చాలా బాగున్నాయి. అండ్ డైమండ్ కలెక్షన్, పోల్కి కలెక్షన్, అన్కట్స్, ఏ విభాగంలో ఆ విభాగం బెస్ట్ వన్స్ తీసుకొచ్చి నిజామాబాద్ ప్రజలకి చేరువుగా తీసుకొచ్చారు. అండ్ ఒక్కొక్క ఆర్నమెంట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 మంత్ పైన పడుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఒక్కసారి చేసిన ఆర్నమెంట్ని మళ్ళీ రెప్లికా కూడా ఉండదు, సేమ్ మీరు వేసుకున్న
ఐటెం ఇంకొకరు వేసుకోనంతగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలాగూ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది అండ్ పండుగల సీజన్ కూడా ఉంది. మీరు కొనాలనుకున్నప్పుడు డెఫినెట్గా మలబార్ స్టోర్కి రండి. అండ్ వీటితో పాటుగా వాళ్ళు ఒక బైబ్యాక్ అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఆర్నమెంట్ మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా లేకపోతే ఇక్కడ కొన్న దాన్ని మీరు తీసుకెళ్ళి మళ్ళీ ఇవ్వాలనుకుంటే ప్రెషియస్ స్టోన్స్, జెమ్ స్టోన్స్ మీద 100% ఎక్స్చేంజ్ అని వారు చెప్పడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అప్పుడే ప్రమాదరహిత పట్టణంగా రూపొందించుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల ఆర్టీఓ కార్యాలయంలో ఆర్మూర్ ఆర్టీఓ గుర్రం వివేకానంద రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, క్రైమ్ను అరికట్టే చర్యల్లో భాగంగా జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమిళ ఆదేశాల మేరకు కంబైన్డ్ పోలీస్ ఆర్టీఓ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల వాహనదారులకు ఆయన పలు సూచనలు చేశారు. వాహన డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలన్నారు. వాహనాలకు ఇన్సూరెన్స్ ను తప్పకుండా చేసుకోవాలని సూచించారు. మారిన చట్టాల ప్రకారంగా పెనాల్టీలు హెవీగా ఉన్నాయని, అలాగే జైలు శిక్ష కూడా అమలు చేసే విధంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంగా ఈ వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. హెల్మెట్లను ధరించడం, కార్ సీట్ బెల్ట్లు ధరించడం వలన 80% ప్రమాదాలను నివారించే వాళ్ళం అవుతామన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తూచా తప్పకుండా మంచి క్వాలిటీ హెల్మెట్లను ధరించాలని ఆయన సూచించారు. దాదాపుగా డివిజన్ పరిధిలో 570 కేసులను బుక్ చేయడం జరిగిందన్నారు. 50,10,000 రూపాయల వరకు పెనాల్టీ వేయడం జరిగిందన్నారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మరియు క్రైమ్లు వీటిని అరికట్టే చర్యల్లో భాగంగా పోలీస్ కమిషనర్ గారు శ్రీ కల్మేశ్వర్ గారు, అలాగే మా రవాణా శాఖ ఉప కమిషనర్ దుర్గా ప్రమిళ గారి ఆదేశాల మేరకు కంబైన్డ్ ఆర్టీఏ అండ్ పోలీస్ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల వాహనదారులందరికీ విజ్ఞప్తి, దయచేసి మీరు మీ వాహనం యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయని మీరు చూసుకోండి. మా తనిఖీల్లో మేము గమనించింది ఏంటంటే, పాత మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొత్త మోటార్ సైకిల్స్కి 5 సంవత్సరాల వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త వెహికల్ కొనుక్కున్న వాళ్ళకి 5 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పాత మోటార్ సైకిల్ వాళ్ళు నడిపే వాళ్ళు ఒక్కసారి మీరు తనిఖీ చేసుకోండి, మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా. ఎందుకనంటే మారిన చట్టాల ప్రకారంగా ఇప్పుడు పెనాల్టీలు చాలా హెవీగా ఉంటున్నాయి, అలాగే వాటితో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలో ఇతరులకు ఎవరికైనా గాయాలైతే వాళ్ళు కేసు వేస్తే, అలాగే ఇప్పుడు థర్డ్ పార్టీలో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఇంక్లూడ్ అయి వస్తుంది. 800 రూపాయలు సుమారుగా. ఉదాహరణకు చెప్పాలంటే మోటార్ సైకిల్కి 800 రూపాయల థర్డ్ పార్టీ కవరేజ్ వస్తే ఇంకో 300 ఎక్స్ట్రా కట్టుకుంటే 15 లక్షల ప్రమాద బీమా కూడా అందులో కవర్ అవుతుంది. కాబట్టి అంటే మీరు ఒక 1,000, 1,200, 1,300 రూపాయల అవుతుంది. అదే కనుక ఇన్సూరెన్స్ లేకుండా వాహనం పట్టుబడినట్లయితే 2,000 రూపాయల జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష ఉంటుంది. సో ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, అదేవిధంగా 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ నడిపే వాళ్ళు, 2 వీలర్స్ నడిపే వాళ్ళు ఇప్పుడు 100 2 వీలర్ డెత్స్లో 80 డెత్స్ బికాజ్ ఆఫ్ హెడ్ ఇంజురీ అవుతున్నాయి. దాని అర్థం ఏంటిదనంటే హెల్మెట్ ధరించకపోవడం. కాబట్టి హెల్మెట్లు ధరించడం అనేటువంటి అలవాటుగా చేసుకుంటే రైడరు, పిలియన్ రైడర్, ముందు కూర్చున్న వాళ్ళు వెనుక కూర్చున్న ఇద్దరు కనుక ధరించినట్లయితే ఈ 80% పైగా మనం ప్రమాదాలు నివారించిన వాళ్ళం అవుతాం. సో అలాగే కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరి ధరించాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు, బాబు మోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి, బాబు మోహన్ గారి అబ్బాయి, అజారుద్దీన్ గారి అబ్బాయి, వీళ్ళంతా కూడా హెల్మెట్ ధరించక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. అలాగే సీట్ బెల్ట్ ధరించక నందమూరి హరికృష్ణ గారు, మొన్నటికి మన లాస్య నందిత గారు ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు, వీరంతా ప్రాణాలు పోవడం మనం చూసాం. సో అందుకనే 2 వీలర్ నడుపుతున్నప్పుడు అతి ముఖ్యంగా హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్. ఆ హెల్మెట్ కూడా క్వాలిటీ హెల్మెట్ ధరించాలి, చిన్ స్ట్రాప్ అనేది ధరించాలి. ఇప్పుడు మన నిజామాబాద్ కమిషనర్ గారు ఏదైతే హెల్మెట్ను తప్పనిసరి చేస్తామని చెప్పారో ఆ ఆదేశాలకు అనుగుణంగా తనిఖీలు చేసే సమయంలో హెల్మెట్ ధరించకపోయినట్లయితే, హెల్మెట్ ధరించకపోతే కూడా జైలు శిక్ష ఉంది, హెల్మెట్ ధరించకపోతే కూడా పెనాల్టీలు హెవీగా ఉంది. కాబట్టి మీరందరూ ఇది నిర్ణయం ఉంచుకొని ప్రతి నూతన వాహనం, ప్రతి కొత్త వాహనానికి హెల్మెట్ కంపల్సరీ చేసింది గవర్నమెంట్.
సో మీరు రిజిస్ట్రేషన్ టైంలో హెల్మెట్ ఎలాగో కొంటారు కాబట్టి అది ధరించడం అనేటటువంటిది అలవాటు చేసుకోండి. ఎంత దగ్గర డిస్టెన్స్ అయినా సరే హెల్మెట్ ధరించకుండా అసలు 2 వీలర్ వాహనాన్ని ఎక్కకండి. సో అది అలవాటుగా మార్చుకుంటే అది అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు ఈ ఫిబ్రవరి 19 తారీఖు నాడు నేను ఇక్కడ ఈ డివిజన్లో రిపోర్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే దాదాపు 570 కేసుల్ని బుక్ చేయడం జరిగింది. అందులో భాగంగా రెవెన్యూ కలెక్షన్స్లో భాగంగా 54,10,000 రూపాయల వరకు అమౌంట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. మొక్కలను నాటి వన సంరక్షణ జరపాలని సూచించారు. మొక్కలను నాటారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మున్సిపల్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమ్గల్ పట్టణంలో 1, 2, 3, 4 వార్డులలో ఇంటింటికి మొక్కలను మున్సిపల్ చైర్పర్సన్ మరియు కమిషనర్ వార్డు కౌన్సిలర్తో కలిసి మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, వైస్ చైర్మన్ భగత్, కమిషనర్ వై రామకృష్ణ, వార్డు కౌన్సిలర్స్ మూతలత లింబాత్రి, మెప్మా సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది, గల్లీ ప్రజలు పాల్గొన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని విద్యార్థి సంఘం ఆరోపించింది. బడ్జెట్లో ఇందుకు కావలసిన నిధులు కేటాయించకపోవడమే నిదర్శనమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై యుఎస్ఎఫ్ఐ మండిపడింది. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమం చేపట్టారు. యుఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి సిద్ధాల నాగరాజు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి మొండిచేయి చూపిందన్నారు. యూజీసీకి భారీగా నిధులు తగ్గించారన్నారు. గత బడ్జెట్లో ఇచ్చిన కేటాయింపుల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. ఉన్నత విద్యను ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ కు ఊడిగం చేసేందుకే ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యుఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు అభిషేక్, జవహర్ సింగ్, నాయకులు సుశీల్, విఘ్నేష్, సాయి, ప్రేమ్, ప్రవీణ్, ఆకాష్, నవీన్, నితీష్ కుమార్, అనుదీప్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. 10% కొటారి కమిషన్ ప్రకారంగా వాళ్ళు ఇవ్వాల్సి ఉండగా కేవలం 2.3% వాళ్ళు కేటాయించారు దేశంలో. అంటే దేశంలో 2.3% దేనికి ఉపయోగపడుతుంది విద్యారంగ అభివృద్ధి కోసం అనేది నేను కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను యుఎస్ఎఫ్ఐ విద్యా సంఘంగా ఆర్మూర్ సెక్రటరీగా స్పందిస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించింది పూర్తిగా వాళ్ళు ఎక్కడ కూడా స్పందించట్లేరు. అంటే కొత్త యూనివర్సిటీలలో కనీసం నిధులు కూడా కేటాయిస్తామని చెప్పలేరు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు మాట్లాడలేరంటే ఈరోజు ఈ దేశంలో విద్యాభివృద్ధిని ఎంత అధ్వానంగా మారుస్తారని కేంద్ర ప్రభుత్వం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొట్టారి కమిషన్ ప్రకారంగా 10% వాళ్ళు కేంద్రంలో నిధులు కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కూడా 20% కొట్టారి కమిషన్ ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిందిగా కేవలం 7.3% కేటాయించడంతో పాటు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధిని ఏ విధంగా వీళ్ళు అనగదొక్కుతున్నారనే విషయాన్ని ఇక్కడ మనకు పర్టికులర్గా అర్థమవుతుంది. ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు ఫీజు రెన్యువల్ స్కాలర్షిప్ బకాయిలో ఉన్నాయి. కనీసం వాటి కోసం మాట్లాడిన పాపాల పోలేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కంటే 0.3% తగ్గించింది విద్యా బడ్జెట్ని. మరి ఈ రోజు విద్యా బడ్జెట్ తగ్గించడంతో పాటు విద్య ఏ విధంగా అభివృద్ధి అవుతుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. గురుకులాలు 8,000 పైగా ఈ రోజు ఈ దేశ రాష్ట్రంలో అన్ని రెంట్లోనే ఉన్నాయి. మరి కొత్త భవనాలు కట్టిస్తామని చెప్పలేదు. అదేవిధంగా రాష్ట్రాల్లో పాస్పోర్ట్ మెట్ ఛార్జీలు కూడా 30 రూపాయలే ఇస్తా ఉన్నారు. అంటే ఒక జైల్లో ఉన్న ఖైదీకి 150 రూపాయలు ఇస్తా ఉంది ప్రభుత్వం. ఒక హాస్టల్లో చదువుకునే విద్యార్థికి 30 రూపాయలు ఏ విధంగా సరిపోతే అనే విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వమా, విద్యారంగ బడ్జెట్ ని కొట్టారి కమిషన్ ప్రకారం మీరు ఇవ్వకపోతే భవిష్యత్తులో ప్రజా పాలనలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి అన్యాయం జరిగిందన్నారు. బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసి నిరసన తెలిపారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం. తెలంగాణ యూనివర్సిటీకి ఎమ్మెల్యే భూపతిరెడ్డి 200 కోట్ల నిధులను తీసుకురావాలని భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేసింది. తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ యూనివర్సిటీ బస్టాండ్ ఆవరణలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.3%, ఇది గత ఓటాన్ బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువ అన్నారు. గత బడ్జెట్లో విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలు కేటాయించింది. అది ప్రస్తుతం 21,292 కోట్లు కేటాయించారన్నారు. అందులో యూనివర్సిటీల అభివృద్ధి 500 కోట్లతో ఎలా అభివృద్ధి చెందుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీకి నామమాత్రపు నిధులు కేటాయించడం సిగ్గుచేటు అని అన్నారు. వెంటనే ఎమ్మెల్యే భూపతిరెడ్డి కలుగజేసుకుని తెలంగాణ యూనివర్సిటీకి 200 కోట్ల నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు చిత్రు, మధు, రఘు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో వాళ్ళ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ప్రజాపాలన అని చెప్పి
ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో, కానీ ప్రజాపాలనలో ఇవాళ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి తప్ప ఇవాళ విద్యారంగానికి 21,292 కోట్లు ఇవాళ పెట్టిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా యూనివర్సిటీలకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 9 యూనివర్సిటీలు ఉంటే ఆ యూనివర్సిటీలకు ఇవాళ 500 కోట్లే ఇవాళ బడ్జెట్ పెట్టడం బాధాకరం. ఇవాళ అభివృద్ధి కోసం కాకుండా ఆ బడ్జెట్ అనేది ఓన్లీ టీచర్లకు సంబంధించిన, ప్రొఫెసర్లకు సంబంధించిన జీతాలకే సరిపోయే పరిస్థితి ఉంది. ఈ అభివృద్ధి కోసం మరి ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ అయినా కానీ ఇవాళ విద్యారంగం బడ్జెట్, యూనివర్సిటీలో బడ్జెట్ కేటాయించలేదు. దారుణం. 200 కోట్ల రూపాయలు తక్షణమే బడ్జెట్లో తెలంగాణ యూనివర్సిటీకి పెట్టాలని చెప్పి, దాంతోపాటుగా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా బడ్జెటే కీలకం. ఈ బడ్జెట్లో తక్కువ బడ్జెట్ ఇవ్వడం సరికాదు. వెంటనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పిందో ఆ నినాదాన్ని మీరు ఉండాలంటే డెఫినెట్గా విద్యారంగంలో అధిక బడ్జెట్ కేటాయించాలని చెప్పి, తెలంగాణ యూనివర్సిటీకి 200 కోట్లు కేటాయించాలని చెప్పి, లేకపోతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయిన బోనాల పండుగను జరిపి విద్యార్థులకు విశిష్టతను వివరించారు. నవీపేట్ స్కాలర్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలోని స్కాలర్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయునిలు విద్యార్థులతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాలతో పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి ముత్యాలమ్మ గుడికి చేరుకుని అమ్మవారికి చీర, గాజులతో అందంగా అలంకరించారు. నైవేద్యం, ఓడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పాఠశాల తరపున గత 3 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు పండుగలపై అవగాహనతో పాటు దేశంలోని ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉంచుతూ అంటువ్యాధులు, ప్రకృతి విపత్తులు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించడమైనది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు స్కాలర్స్ హై స్కూల్ నవీపేట నందు బోనాల ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఒక 11 కుండలతోటి అమ్మవారికి నైవేద్యం తయారు చేసేసి ఆ నైవేద్యాన్ని పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకురావడం జరిగింది. పిల్లలకి ఈ పండుగ యొక్క విశిష్టత తెలియజేసే ఉద్దేశంతో ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. మరి ఒక్కొక్కటి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఆ విధంగా దేవికి నైవేద్యం సమర్పించడం జరిగింది. థ్యాంక్ యూ. ఆషాఢ చివరి శుక్రవారంలో భాగంగా మేము మా స్కాలర్ స్కూల్లో బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి మా పాఠశాలలో ఘనంగా బోనాలు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మనకు బోనాల పండుగని ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పండుగని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా బోనం అని అంటే భోజనం అని అర్థం. కాబట్టి భోజనం కోసము అమ్మవారికి మనం బియ్యము అవన్నీ సమర్పించేసి దాన్ని నైవేద్యంగా వండుకొని మేము ఇక్కడ 11 కడలతోని మంచిగా ఊరేగింపుగా వెళ్ళేసి అమ్మవారి పోచమ్మ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నైవేద్యం సమర్పించి మేము మళ్ళీ తిరిగి రావడం అనేది జరిగింది. అక్కడ మేము దేవుణ్ణి ప్రార్థించింది ఏమంటే మా స్కూల్లోని పిల్లలకి కానీ మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని కోరుకొని అందరూ ఆయురారోగ్యాలతో. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా ఆమోదయోగ్యంగా లేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ ఆరోపించారు. స్వప్రయోజనాలకు లబ్ధి చేకూరేలా బడ్జెట్ రూపకల్పన చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మొదటిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు అనుగుణంగా లేదని ఆరోపణ చేశారు. పెద్ద మొత్తంలో కేటాయింపులు కొందరికి మేలు చేసేలా ఉన్నాయని దినేష్ ఆరోపించారు. బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అనంతరం నిఖిల్ సాయి చౌరస్తాలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంటి? ఈ రోజు బడ్జెట్ లో కేటాయించింది ఏంటి? ఈ ఇందూరు జిల్లాకు వరప్రదాదైన ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఎన్సీఎస్ఎఫ్ గురించి కానీ ఎంత కేటాయించారు? అలాగే ప్యాకేజ్ 20-21 బైరాపూర్, గడ్కోల్, పెంట్రాజ్పల్లి నుంచి పంపులకు ఎంత ఇచ్చారు? రూరల్కు, ఆర్మూర్కు, పాల్కొండకు, ఈ ప్రాంతానికి సాగునీరుకి ఏమి ఇచ్చారు? నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి, బోధన్ పట్టణ అభివృద్ధికి, ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి, భీమ్గల్ పట్టణ అభివృద్ధికి మీరు ఏమి ఇచ్చారు? ఇది స్పష్టంగా కూడా ఆయన రేవంత్ రెడ్డి మాటల్లో గాడిది గుడ్డు అన్నట్టుగా ఉంటుంది. అన్నిటికన్నా ఘోరం నా గల్ఫన్న వాళ్ళు అడిగింది వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని కాదు. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే, చేతకాకపోతే దేశంలో పోయి
భార్య పిల్లలు వదిలేసి లక్షల రూపాయలు పోసుకొని అక్కడ కాయా కష్టం చేస్తున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయో లేకపోతే కంపెనీ చేతిలో మోసపోయో వాళ్ళు ఇబ్బంది పడితే ఆదుకోమన్నారు. అది దురదృష్టవశాత్తు ఏదైనా అనారోగ్య పాలైతే లేదు యాక్సిడెంట్గా చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోమన్నారు. కానీ చాలా బాధాకర విషయం, గల్ఫన్నలను ఇలా నట్టెట్ల ముంచింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి గల్ఫన్న కోత, గల్ఫన్న యొక్క వారి యొక్క ఇది ఈ కాంగ్రెస్ పార్టీకి తగలక మారదని చెప్తూ మరొక్కసారి నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి మీరు ఈ చిత్తూరు జిల్లాకి ఇచ్చిన ప్రామిసెస్ పూర్తి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ సైనికుల పరాక్రమం ప్రేరణాదాయకం. కార్గిల్ అమరవీరుల రజతోత్సవ వేడుకలలో అధికారులు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులలో ఆనందం. బకాయి చెక్కులను అందించిన పోచారం. పారిశుధ్యంపై దృష్టి పెట్టండి. రెంజల్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. అధికారులకు ఆదేశాలు. ఆగస్టు నుండి బిఎస్ఎన్ఎల్ నాణ్యమైన సేవలు. నగరంలో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు. జిల్లాలో దడ పుట్టిస్తున్న కుక్కల బెడద. నిధుల దుర్వినియోగానికి ఇది అవకాశం అంటున్న జనాలు. పరిష్కరించాలన్నారు జన వికాస్ సేవా సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.